అరే మామ, రిలీజ్ అయ్యి 2 వారాలు అయిన తర్వాత మొత్తానికి ఈ రోజు అయితే కుదిరిందిరా బాలన్ ది బాయ్ సినిమా చూడడం. ఈ సినిమా చూడడానికి నాకు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే, డైరెక్టర్ మంజుమల్లె బాయ్స్ సినిమా తీసిన ఆయనే ఈ సినిమా తీశారన్న ఒకే ఒక కారణం తప్పితే ఇంకా సినిమా గురించి ఏమీ తెలియదు నాకు. ట్రైలర్ కూడా చూడలేదు, ఏమీ చూడలేదు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి థియేటర్ లో కూర్చున్నా. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్తున్నామా, స్టార్టింగ్ ఒక 10 నిమిషాల పావుగంట చూసినప్పుడు నిద్ర వచ్చింది. కళ్ళు తిరిగేసినాయి, దిమ్మ తిరిగిపోయింది. ఏంట్రా బాబు సినిమా అనుకున్నా, కానీ సినిమా ఫ్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మొత్తం అంతా ఎగిరిపోయింది. మంచి నీట్ గా ఎంగేజింగ్ గా తీసుకుంటూ వెళ్ళింది. ఇంటర్వల్ అయితే మాత్రం కరెక్ట్ గా మంచి ప్లాట్ లో పడింది. పర్ఫెక్ట్ ఫస్ట్ హాఫ్ అనిపించింది మామ. చాలా చాలా బాగా తీసుకెళ్లారు. టిపికల్ మలయాళం మూవీ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది సినిమా. కొత్తగా ఏం ఉండదు, కానీ రాసుకున్న విధానం, ఆ క్యారెక్టర్స్ ని ఎంచుకున్న విధానం, ఆ క్యారెక్టర్స్ ని తీర్చిదిద్దిన విధానం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఆయా క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి మా ఫస్ట్ హాఫ్ లో. గ్లోబల్ క్యారెక్టర్ ఏం కనబడ, లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటది. చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ గురించి ఎందుకు నొక్కు ఒక్కాడెత్తున్నాను అంటావా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డల్ అయింది మామ. అక్కడైతే కొద్దిగా డల్ అవుద్ది అనిపించిందో అప్పుడు టొవినో థామస్ క్యారెక్టర్ అయితే రివీల్ అయ్యింది. ఇదేమి సినిమాలో ఒక స్పెషల్ ఎలిమెంట్, హిడెన్ ఎలిమెంట్ అయితే కాదు. బట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఏదైతే కన్క్లూడ్ చేయాలనుకున్నారో అక్కడి నుంచి అలా కన్క్లూడ్ చేసేసాడు మామ. అవును, టెక్నికల్ గా ఎలా ఉంది ట్రైలర్ చూసినప్పుడే విజువల్స్ నాకు చాలా నచ్చినాయి. అండ్ బీజిఎం కూడా చాలా బాగున్నట్టు అనిపించింది. సినిమాలో ఈ రెండు ఎలా అనిపించినాయి నీకు? ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. తీసుకున్న ఏరియా, ఎంచుకున్న ప్లాట్ కి తగ్గట్టు సినిమా అంతటిని కేరళ నేటివిటీలోనే తీశారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, కేరళ నేటివిటీలో తీస్తున్నప్పుడు సినిమాటోగ్రఫీ గురించి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. లొకేషన్స్ గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. ఫ్రేమింగ్స్ ఎలా చేసుకోవాలని కష్టపడాల్సిన అవసరం లేదు. అన్ని నేచురల్ గానే దొరికేస్తాయి. ఏ క్లిప్ పెట్టుకున్నా, ఏ యాంగిల్లో కెమెరా పెట్టుకున్నా అది మంచి నీట్ గానే ఉంటది. ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. బడ్జెట్ చాలా 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 సేవ్ అవుతుంది ఇలాంటి విషయాల్లో. మంచి మంచి లొకేషన్స్ పట్టుకున్నారు, మంచి మంచి ఏరియాలు పట్టుకున్నారు. పిక్చరైజేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. ఆన్ స్క్రీన్ చాలా గ్రాండ్ గా కనబడుతుంది. నేచురల్ లొకేషన్స్, నేచురల్ సీనరీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి మామ. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే, సినిమా టోన్ కి తగ్గట్టు ఉంది మ్యూజిక్. హై ఎక్కడ కావాలో అక్కడ హై వస్తుంది, ఎక్కడ ఇంటెన్స్ డెవలప్ చేయాలో అక్కడ ఇంటెన్స్ వస్తుంది. మంచి నీట్ గా ఇచ్చారు మ్యూజిక్. పాటలు ఏవైతే వస్తాయో సిచ్యువేషనల్ గా వస్తాయి. ఆ పాటలన్నీ కూడా మంచి ఫ్లో లోనే వెళ్తాయి మామ. ఓవరాల్ గా మన ఆడియన్స్ కి సజెస్ట్ చేస్తావా? మామ, ఒక ఎమోషనల్ మూవీస్ నచ్చే వాళ్ళకి అయితే మాత్రం ఈ సినిమా మంచి ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మంచి గ్రిప్పింగ్ వెళ్ళినట్టు, సెకండ్ హాఫ్ అంతే గ్రిప్పింగ్ గా ఉంటుందని నేను చెప్పను. కాస్త గొప్ప ఎమోషనల్ టచ్ అయితే యాడ్ అవుతుంది. ఆ పాయింట్ ని కూడా మనం కన్సిడర్ చేసుకోగలుగుతామని అనుకుంటే మాత్రం వాళ్ళందరికీ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చే అంశం ఉంది సినిమాలో. నేనైతే మాత్రం సాటిస్ఫై అయ్యాను రా సినిమాలో. దట్టు నేను చూసింది కూడా ఒరిజినల్ వెర్షన్, మలయాళం వెర్షనే.